Good afternoon. Myself, Raju Gangarajam, Managing Director Satyadisha Trainings Private Limited. ప్రకృతి మన మీద విసిరిన ఒక పెను సవాలుకు విలవిలలాడిపోతున్న ఈ సమయంలో విద్యార్థులకు ఉద్యోగార్థులకు ఉచితంగా కంప్యూటర్ శిక్షణ అందించాలని సత్సంకల్పంతో మా సంకల్ప సృష్టి ఛానల్ ద్వారా మీకు ఈ కంప్యూటర్ కోర్సులు మరియు వేదగంతం రేపటి నుంచి 5 తారీఖు వరకు సెప్టెంబర్ 5th గురు పూజ దినోత్సవం రోజు ముగించాలని ప్లాన్ చేసినాం. ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని, ఈ లాక్డౌన్ సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం చేసుకొని మీ స్కిల్ను డెవలప్ చేసుకోవాలన్నది మా సంకల్పం. ఇంకొకటి ఫ్రెండ్స్, ప్రపంచంలో ఎవరు ఏది సాధించినా కానీ నేను నిన్న చెప్పాను, లర్నింగ్ లేదనుకోండి, తీసేయండి, ఎర్నింగ్ ఉండదు. మీకు లర్నింగ్ లేకపోతే ఎర్నింగ్ లేదు. ఇంకొకటి స్కిల్ లేదనుకోండి, యూ విల్ బి కిల్డ్. అంటే మనం చంపబడతామని కాదు నా ఉద్దేశం. మన జీవితంలో ప్రతి క్షణం ఎదుగుతూనే ఉండాలి. మన ఎదుగుదల మనం అనుకున్నంత రేంజ్ లో ఉండదు అని అర్థం. ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే ఆవగింజలు నాటి గుమ్మడికాయ కాయాలనుకుంటారు. ఈజ్ ఇట్ పాసిబుల్? ఆవగింజ నాటితే ఆవాలే వస్తాయి. కనుక ఫ్రెండ్స్, ఈ స్కిల్ డెవలప్ చేసుకునే ప్రయత్నంలో మీరు ఉండాలి. ఓకే, ఇప్పుడు నేను మా ఫ్యాకల్టీ, కంప్యూటర్ ఫ్యాకల్టీ మిస్టర్ ఎండి అమీర్ పాషాని ఇంట్రొడ్యూస్ చేస్తాను. అతను పీజీడీసీఏ కోర్స్ మరియు ఆటోక్యాడ్ కోర్స్ 2 కండక్ట్ చేస్తారు. ప్లీజ్ కమ్. అండ్ మిస్టర్ పాషా ఈజ్ ఎ గుడ్ జెంటిల్మెన్. యాక్చువల్లీ గత 3-4 సంవత్సరాల నుంచి మా అసోసియేట్, మా స్టాఫ్, అండ్ ఈ టీచర్స్ ద బెస్ట్. కంప్యూటర్ కోర్సులు నేర్పడంలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాకల్టీ. అందులో ఏమాత్రం కాంప్రమైజ్ కాదు. మా ఇన్స్టిట్యూట్ రూల్స్ ప్రకారం వీ హ్యావ్ టు డూ ద వెరీ బెస్ట్ టు ద స్టూడెంట్స్. ఆ కాన్సెప్ట్ ను అర్థం చేసుకొని ఇప్పటి వరకు అతని మీద కంప్లైంట్ అన్నది లేదు మాకు. అంటే అంత బాగా చెప్పగలుగుతాడు. ఓకే, అతను ఏం చెప్తాడు, ఈ కోర్సు ఉపయోగాలు ఎలా ఉంటాయి, పీజీడీసీఏ ఆటోక్యాడ్ గురించి తను ఇప్పుడు మాట్లాడతారు. క్యారీ ఆన్. Hi friends, myself Muhammad Amir from Satyadisha Private Limited. ఓకే, ఇంతకుముందు సార్ చెప్పినట్టు మనకు ఎట్లా అంటే సబ్జెక్ట్ కూడా కావాలి, దాని తగ్గట్టుగా కంప్యూటర్ నాలెడ్జ్ మనకు కొంచెం దాని తగ్గ గ్రిప్ కూడా ఉండాలి. ఇప్పుడు మీరు ఈవెన్ చూస్తుంటారు, మీ ఇంట్లో కానీ, మీ ఇంటి చుట్టుపక్కల కానీ, అన్నదమ్ములు కానీ, లేకుంటే ఫ్రెండ్స్ ఎన్ని వాళ్ళన్నా చాలా పెద్ద పెద్ద కోర్సులు చేసి ఉంటారు. ఎట్లా అంటే బీటెక్లు కానీ, డిగ్రీలు కానీ, పీజీలు చేసి కూడా వాళ్ళకి సంబంధించిన ఫీల్డ్ సంబంధించిన జాబ్స్ లేక చిన్న ఏదో జాబ్ చేస్తూ కానీ, లేదంటే గల్ఫ్ వెళ్ళి అక్కడ లేబర్ కానీ, లేకుంటే డేటా ఎంట్రీ వర్క్ చిన్న వర్క్ చేసుకుంటూ వాళ్ళు తక్కువ సాలరీలో జీవితాన్ని గడిపేస్తారు. కానీ అతనికంటే తక్కువ చదివిన క్యాండిడేట్ కంప్యూటర్ లో కొంచెం కూడా గ్రిప్ ఉండి చాలా పెద్ద అమౌంట్ సంపాదిస్తారు. ఇప్పుడు మనం చూస్తుంటాం చాలా మంది ఎట్లా అంటే, మనం ఈవెన్ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా కంప్యూటర్ అనేది మస్ట్ అయిపోయింది. ఏ జాబ్ చేసినా, ఎలాంటి చిన్న జాబ్ చేయాలన్నా కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ కావాల్సిందే. ఈవెన్ ఇప్పుడు మనం గవర్నమెంట్ జాబ్స్ లో చూసినా కూడా కంప్యూటర్ నాలెడ్జ్ లేకుంటే వాళ్ళు తీసుకుంటలేరు. ఇప్పుడు మనం పెద్ద పెద్ద కోర్సులు ఏంటి, డిగ్రీలు కానీ, పీజీలు కానీ, బీటెక్లు కానీ, డిప్లొమాలు చేసినా కూడా చాలా మంది ఎట్లా అంటే రోడ్లో పట్టినే ఉన్నారు. ఏదో కిరాణా షాప్ లో కానీ, లేకుంటే బట్టల షాప్ లో కానీ, లేదంటే చిన్న షాప్లలో వర్క్ చేస్తూ ఉన్నారు. ఓకేనా, అదే మనకు కనుక కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే మనం చాలా పెద్ద సాలరీను సంపాదించే వాళ్ళం. ఓకేనా, ఇప్పుడు మనం నేర్చుకునే కోర్సు స్టార్టింగ్ నుండి చెప్తున్నా, కంప్యూటర్. అసలు కంప్యూటర్ అంటే ఏంటి, దాని ఉపయోగాలు ఏంటి, దాన్ని ఎలా నేర్చుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం దాని గురించి. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ కంప్యూటర్ అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందాం. కంప్యూటర్ అంటే ఏం లేదు, కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ ఈస్ యూజ్డ్ టు స్టోర్ ద డేటా, రిట్రైవ్ ద డేటా, క్యాల్కులేషన్ డేటా. అసలు నేను స్టోర్ అంటే ఏంటి, ఒకప్పుడు చూడండి మనం ఏం చేస్తుండే,
మనం ఇంతకు ముందు ఫైల్ సిస్టమ్స్ ఉండే పూర్వకాలంలో ఏమైనా చేయాలన్నా కూడా సపోజ్ ఏదైనా ఎంఆర్ ఆఫీస్ తీసుకుందాం సపోజ్ ఎగ్జాంపుల్ కోసం, అక్కడ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా సర్వే చేస్తే ఏం చేస్తుండే, ఫైల్స్ మొత్తం స్టోర్ చేస్తుండే. స్టోర్ చేస్తే చూడండి చాలా పెద్ద ప్లేస్ ను ఆక్యుపై చేస్తుండే అది. ఓకే, దాన్ని ఇక్కడ నుండి వేరే ప్లేస్ సపోజ్ హైదరాబాద్ కానీ బాంబే కానీ ట్రాన్స్పోర్టింగ్ చేయాలంటే మనం దానికోసం లేబర్లను పెట్టాలి. ఓకేనా, దాన్ని సపోజ్ ట్రక్ లో పెట్టాలంటే సపోజ్ ఇక్కడ నుండి మోసి ట్రక్ లో పెట్టడానికి లేబర్స్ కావాలి. ప్లస్ అక్కడ వెళ్ళాక అక్కడ నుండి దాన్ని దింపడానికి కూడా లేబర్స్ కావాల్సిందే. ప్లస్ సపోజ్ ఎక్కడ తీసుకువెళ్ళడానికి టైం కూడా చాలా తీసుకుంటుంది. ఇట్ కెన్ టేక్ మోర్ టైం. ప్లస్ దాన్ని ఎక్కడైనా పెట్టాలని చాలా ప్లేస్ ను ఆక్యుపై చేస్తుండే. సపోజ్ ఎక్కడైనా మనం పెట్టినా కూడా స్టోరేజ్ చేసినా కూడా ఫైల్స్ సెక్యూర్ పెట్టినా కూడా అది సెక్యూర్ ఉంటా అంటే చెప్పలేం. సపోజ్ అది సడన్లీ వర్షం పడి దాని వల్ల చెదలు పట్టి ఫైల్స్ పోవచ్చు, లేదు అంటే ఫైర్ అయి వెళ్ళొచ్చు, లేదంటే ఎక్కడ ఏమన్నా కొరికి కూడా మన డేటా లాస్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు చూడండి మనం నవే డేస్ లా ఏమి ఇస్తున్నాం, సిస్టమ్ లో మనం పెడుతుంది. సపోజ్ స్టోరేజ్ మన ఫైల్స్ ఫుల్ అయింది సర్వే చేసిన ఫుల్ అయితే ఆ హార్డ్ డిస్క్ తీసుకొని పక్కన పెట్టేస్తుంది జరుగుతుంది. అలాంటి ఏంటంటే అన్ని మనం హార్డ్ డిస్క్ లో ఒక రూమ్ లో మనం ఆరామ్సే పెట్టుకోవచ్చు. లేదంటే దాన్ని ఇక్కడ నుండి వేరే ప్లేస్ కి ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా కూడా ఇంతకు ముందు లాగా మనం ట్రాన్స్పోర్ట్ చేయాలని పంపించాల్సి ఉంది. సింపుల్ మనం ఒక అవసరం అయితే పెన్ డ్రైవ్ లో కానీ లేకుంటే యూఎస్బీ లో కానీ లేకుంటే అవసరం అయితే మనం మెయిల్ ద్వారా చేసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో పంపవచ్చు మన డేటాను. అవసరమైన ప్లేస్ లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనం దాని ఇన్ఫర్మేషన్ ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి మనం పంపించుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇన్ఫర్మేషన్ అన్నాం, ఇంతకుముందు పూర్వకాలంలో ఎట్లుంటుండే, మొత్తం లెటర్స్ టైప్ లో ఉంటుండే కదా, లెటర్స్ మనం ఉత్తరాలు ఉంటుండే కదా. మనం ఏదైనా ఇంట్లో వర్క్ నడిచిన ఫంక్షన్ జరిగినా మనం ఏం చేస్తుండే, ఉత్తరాలు రాసి పంపిస్తుండే. సపోజ్ మా తమ్ముని మ్యారేజ్ అన్న మ్యారేజ్ ఏమైనా ఉంటే ఏమి ఇస్తుండే, ఉత్తరాలు రాసి పంపిస్తుండే. దాన్ని పంపించాలని ఏమి ఇస్తుండే, మ్యారేజ్ కంటే ఒక నెల ముందు దాన్ని మనం రాసి పంపిస్తే ఫలానా రోజు మ్యారేజ్ ఉందని రాసి పంపిస్తే ఏమి ఇస్తుండే, అక్కడ వెళ్ళడానికి మ్యారేజ్ కంటే ఒక 5-6 days ముందు చేరుకుంటుండే. కానీ ఇప్పుడు అట్లా ఉందా మన ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమి ఇస్తున్నాం, ఏదైనా ఉన్నా కూడా లైవ్ లో మనం వీడియో కాలింగ్ ఇస్తున్నాం. నేను ఇక్కడ ఉన్నా, మా బ్రదర్ వచ్చి ఖత్తర్లో అనుకోండి, ఏమి ఇస్తున్నాం, లైవ్ లో మనం వీడియో కాలింగ్ చేస్తున్నాం కదా. హాయ్ రా బ్రదర్ ఎట్లా ఉన్నారు అనుకుంటా వీడియో కాలింగ్ ఇస్తున్నాం. ఇంతకు ముందు అట్లా లేదు, అవంతా ఇట్లా సిస్టమ్ వల్లనే. లేదు అంటే మనం చిన్నప్పుడు చూస్తున్నాం బుక్స్ లో ఫలానా ప్లేస్ లో వచ్చేసి ఇట్లా తుఫాన్ వచ్చి ఇంత కొట్టుకొని మీరు సునామీ వల్ల ఇంత చనిపోయారు కూడా చూస్తున్నాం కదా. అదే ఇప్పుడు చూడండి, మనం వర్షాలు పడక ముందే ఒక రోజు 24 hours ముందే ఇక్కడ తుఫాన్ వస్తుంది, ఇక్కడ సునామీ వస్తుంది అనుకుంటా మనం చెప్పేస్తురుగా. అవంతా ఇన్ఫర్మేషన్ ఎలా అవుతుంది, మనకు కంప్యూటర్స్ వల్లనే. లేదు అంటే ఇప్పుడు చూడండి మనం సాటిలైట్స్ అన్నాం, సాటిలైట్స్ వల్ల ఏమి ఇస్తున్నాం, ఏదైనా మిసైల్స్ పంపించిన అనుకోండి, సాటిలైట్స్ పంపించిన అనుకోండి, ఏమి ఇస్తారు, ఇక్కడ వెళ్ళాక అక్కడ ఎగ్జాక్ట్ లొకేషన్ లో వెళ్ళిందా లేదా అని ఎట్లా చెప్పారు. ఏమన్నా రాకెట్స్ నాసా గానీ ఇస్రో గానీ పంపించేటప్పుడు దాన్ని ఇంకా క్యాబిన్ లో కూర్చుంటారు, వాళ్ళు కూర్చోరు కదా. అక్కడ ఏమి ఇస్తారు, ఎగ్జాక్ట్ లొకేషన్ చేయాలని అవన్నీ దేని వల్ల చెప్తున్నాం, కంప్యూటర్స్ వల్లనే. ఓకేనా, ఇవన్నీ ఎక్కడ చూసినా చూడండి, మీరు స్కూల్ చూసుకోండి, హాస్పిటల్ చూసుకోండి, బ్యాంక్ చూసుకోండి, లేకుంటే ఇలాంటి సెక్టర్ చూసుకోండి, కంపల్సరీ కంప్యూటర్ ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలనుకున్నా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదనుకోండి వేస్టే. సపోజ్ మీరు ఎంత పెద్ద డిగ్రీలు కానీ పీజీలు కానీ డిప్లొమాలు చేసి ఉండి కూడా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదనుకోండి, దాని వాల్యూ 0. ఓకేనా, అందుకోసం కంప్యూటర్ నాలెడ్జ్ కంపల్సరీ కావాల్సిందే. ఓకేనా, ఇప్పుడు కంప్యూటర్ గురించి చెప్పినాం కదా, దాని యొక్క బ్లాంక్ డయాగ్రామ్ చూద్దాం. బ్లాంక్ డయాగ్రామ్ చూద్దాం దాన్ని. Input device, ALU అరిథమెటికల్ లాజికల్ యూనిట్స్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇప్పుడు సారీ డ్రాయింగ్ లో అంతా చాలా మంచిదే. ఇన్పుట్ డివైస్ is CPU, okay, input device, output device, CPU. అసలు CPU అంటే ఏంటి, CPU means central processing unit. ఓకేనా, దానిలో 3 parts ఉన్నాయి, ALU, CU, MU. ALU means arithmetical logical units, అంటే సపోజ్ మ్యాథమెటికల్ పార్ట్స్ ప్లస్ లు కానీ మైనస్ కానీ ఇంటూ కానీ డివైజన్ కానీ సైన్ థీటా కాస్ థీటా అవన్నీ ఉన్నాయి కదా లాగడం,
అవన్నీ దేనిలో వస్తాయి అంటే ఏఎల్యూలో వస్తాయి. ఏఎల్యూ మీన్స్ అర్థమెటికల్ లాజికల్ యూనిట్. సియు అంటే ఏంటి? కంట్రోల్ యూనిట్. ఏం మిస్టర్ సపోజ్ ఇన్పుట్ డివైస్ యొక్క వర్క్ ఏంటి? సిస్టానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. ఓకే, అవుట్పుట్ యొక్క వర్క్ ఏంటి? సిస్టమ్ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. ఎట్ ఏ టైం ఇక్కడ మనకి ఏం నడుతుంది? CPU లో ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, అవుట్పుట్ కి CPU ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, రెండు నడుతుంది కదా. ఇప్పుడు సింపుల్ చెప్పాలంటే ట్రాఫిక్ పోలీస్ ఏముంటది? సపోజ్ ఇటు సైడ్ వచ్చే వ్యక్తులను రప్యాలు ఇటు సైడ్ పంపారు, రెండు ఎట్ ఏ టైం నడిస్తే ఏమవుతుంది? జంక్షన్ లాగా అయిపోతుంది, ఏమవుతుంది? ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ ట్రాఫిక్ పోలీస్ ఎట్లా కంట్రోల్ చేస్తారో సేమ్ ఇక్కడ సియు కూడా అట్లా కంట్రోల్ చేస్తుంది. ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, నెక్స్ట్ అవుట్పుట్ కు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, రెండు ఎట్ ఏ టైం నడుతుంది కాబట్టి ఇక్కడ రెండింటిని కంట్రోల్ చేస్తుంది. అదే ఇక్కడ సియు. నెక్స్ట్ ఎంయు అన్నాం. ఎంయు అంటే ఏంటి? మెమొరీ యూనిట్. దానిలో వర్క్ ఏంటి? స్టోరేజ్. ఇంతకు ముందు చెప్పినాం కదా మన స్టోరేజ్ పర్పస్ అంతా దీనిలో ఉంటది. ఓకేనా? ఇప్పుడు ఇన్పుట్ డివైస్ అన్నాం కదా, దాని ఎగ్జాంపుల్స్ ఏమి చూద్దాం. ఇప్పుడు మనం ఏమి ఇస్తాం? సపోజ్ ఫ్రాక్షన్ ఎగ్జాంపుల్ 5 into 2 చేసినాం అనుకోండి, మనకు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 10 వస్తుంది కదా. అది ఎట్లా వస్తుంది అంటే దీని ద్వారా నడుతుంది. CPU లో వర్క్ మొత్తం నడుతుంది. మనకు అవంతా కనిపించదు, జస్ట్ మనం టైప్ చేయగానే అక్కడ మనకు మానిటర్ లో డిస్ప్లే చేస్తుంది కదా. ఎట్లా అంటే మనం ఇక్కడ 5 into 10 చేయగానే అక్కడ ఆన్సర్ 10 వస్తుంది. ఆ పార్ట్ వచ్చేసి దీనిలో నడుతుంది, ఏఎల్ఈలో. ఏఎల్ఈ మీన్స్ అర్థమెటికల్ లాజికల్ యూనిట్ అన్నాం కదా, దానిలో ఆ వర్క్ నడుస్తుంది. దాన్ని కంట్రోల్ చేస్తుంది ఎక్కడ అంటే దీనిలో నడుతుంది. స్టోరేజ్ అంతా దీనిలో ఉంటుంది. దానిలో మెమోరీ యూనిట్ లో హార్డ్ డిస్క్ అవంతా దీనిలో పాడొస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఇన్పుట్ డివైస్ అన్నాంగా, దాని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఇన్పుట్ డివైస్ ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ టు సిస్టమ్. సిస్టమ్ అన్న పీసీ అన్న అక్కడికి వెళ్తాయి. పీసీ మీన్స్ పర్సనల్ కంప్యూటర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీని ఎగ్జాంపుల్ ఏం కావచ్చు? కీబోర్డ్. మనం ఏం చేస్తున్నాం? టైప్ ఇస్తున్నాం కదా, టైప్ చేసిన ఆన్సర్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అక్కడ వెళ్తుంది కాబట్టి కీబోర్డ్ కూడా ఏంటి? ఒక ఎగ్జాంపుల్ ఇన్పుట్ డివైస్ కి. నెక్స్ట్ మౌస్ ద్వారా ఏమి ఇస్తున్నాం? మనం ఏదైతే కావాలో దాన్ని క్లిక్ చేస్తున్నాం కదా, కాబట్టి మౌస్ కూడా ఇన్పుట్ డివైస్ ఎగ్జాంపుల్. ఇంట్లో టీవీ చూస్తారా? టీవీ చూస్తే మనం ఏం చేస్తాం? ఛానల్ చేంజ్ చేయడానికి బటన్స్ ప్రెస్ చేస్తాం కదా, అక్కడ ఏంటి? టీవీ రిమోట్ ఉంటుందా? అది కూడా ఏంటి? ఒక ఎగ్జాంపుల్ ఇన్పుట్ డివైస్ కి. నెక్స్ట్ స్కానర్స్. సపోజ్ మన సర్టిఫికేట్స్ ఏమైనా ఉన్నాయి, దాన్ని స్కాన్ చేసుకోవాలని చేస్తున్నాం కదా, అది కూడా స్కానర్స్ కూడా ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఎప్పుడన్నా మీరు షాపింగ్ చేసి చూడండి, షాపింగ్ మాల్ కానీ లేకుంటే ఎక్కడన్నా వెళ్తే ఏమి ఇస్తారు? సపోజ్ ఏదైనా ప్రోడక్ట్ తీసుకోగా దాని మీద జస్ట్ స్కాన్ చేస్తారు. స్కాన్ చేయగానే ఆటోమేటిక్ గా అక్కడ సిస్టమ్ వచ్చేస్తుంది కదా. అసలు బార్కోడ్ స్కానర్స్ కానీ అవన్నీ దానికి ఎగ్జాంపుల్స్. లేదంటే మనం గేమ్స్ ఆడతారా? వీడియో గేమ్స్. దానిలో చూడండి జాయ్ స్టిక్స్ ఉంటాయా? మనం గేమ్స్ ఆడేటప్పుడు పబ్జీలో ఆడతారు కదా, దానిలో చూడండి ఎట్లా సిస్టమ్ ఆడేటప్పుడు మనం జాయ్ స్టిక్స్ తో చేస్తాం కదా, అవి కూడా ఏంటి? దీనికి ఎగ్జాంపుల్స్. జాయ్ స్టిక్స్ కానీ లేకుంటే హెడ్ ఫోన్స్ కానీ అవన్నీ ఇన్పుట్ డివైస్ కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ అవుట్పుట్ డివైస్ చూద్దాం. ఇంకా ఇవే కాదు, ఇంకా చెప్పుకునే చాలా ఉంటాయి. ఇప్పుడు జస్ట్ కొన్ని చెప్పిన దానిలో ఇన్పుట్ డివైస్ లో కొన్ని మాత్రమే ఎగ్జాంపుల్స్ చెప్పిన. నెక్స్ట్ అవుట్పుట్ డివైస్ చూద్దాం. అవుట్పుట్ డివైసెస్. అవుట్పుట్ అంటే ఏం చెప్పినా మనం? సిస్టమ్ నుండి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం కదా. అయితే మనం ఇంతకుముందు చెప్పిన ఇన్పుట్ ఏంటి? కీబోర్డ్ ద్వారా మనం టైప్ చేస్తున్నాం, చేస్తే మనకు సిస్టమ్ లో కనిపిస్తుందా? మన మానిటర్ లో కనిపిస్తుంది కదా, కాబట్టి మానిటర్ కూడా అవుట్పుట్ డివైస్ కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనం ప్రింటర్ ద్వారా ఏమి ఇస్తున్నాం? ప్రింట్ ఇస్తున్నాం, బయట అవుట్పుట్ వస్తుంది కదా, కాబట్టి ప్రింటర్ కూడా అవుట్పుట్ డివైస్ కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ప్రొజెక్టర్స్. మనం ఏంటి? ఎల్ఈడి స్క్రీన్స్ ఉంటాయి కదా, ఎల్ఈడి స్క్రీన్స్ కూడా దీనికి ఎగ్జాంపుల్స్. స్పీకర్స్, సౌండ్ బయటకు వస్తుంది చూడండి, అవన్నీ మనకేంటి? అవుట్పుట్ డివైస్ కి ఎగ్జాంపుల్. సరే, ఇప్పుడు నేను ఇంకొక డివైస్ చెప్తా. మొబైల్. మొబైల్ వచ్చేసి ఇన్పుట్ డివైజా అవుట్పుట్ డివైజా? చెప్పండి. మనం ఏం చేస్తాం? మొబైల్ ద్వారా మనం ఎట్ ఏ టైం రెండు వర్క్ నడుతుంది కదా. ఇన్పుట్ అంటే మనం సమాచారం మెసేజ్ చాటింగ్ చేస్తారు కదా, చాటింగ్ చేస్తారు. అప్పుడు ఎట్ ఏ టైం ఏం చేస్తుంది? మనం టైప్ చేస్తున్నాం కాబట్టి ఇన్పుట్ డివైస్ అయిపోయింది. నెక్స్ట్ అప్పుడు ఏం చేస్తుంది? షో చేస్తుంది మనం అక్కడనే, కాబట్టి అదేంటి? అవుట్పుట్ డివైస్. కాబట్టి మొబైల్ వచ్చేసి ఇన్పుట్ డివైస్ అండ్ అవుట్పుట్ డివైస్. ఓకేనా? టైప్స్ ఆఫ్ కీబోర్డ్స్ చూద్దాం. కీబోర్డ్స్ అండ్ మౌస్. ఓకేనా? కీబోర్డ్ అండ్ మౌస్ వచ్చేసి మనకు 3 టైప్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే PS2.
అంటే పర్సనల్ సిస్టమ్ 2. ఒకప్పుడు వచ్చేసి కీబోర్డ్ మౌస్ ఈ టైప్ లో యూజ్ చేస్తుండే, దానికి రౌండ్ టైప్ లో ఉంటారు, మీరు చూసి ఉంటారు. మీరు ఇట్లా 6 పిన్స్ ఉండే దానిలో ఒక చిన్న పిన్ కూడా పోయినా ఆ కీబోర్డ్ కానీ మౌస్ కానీ తీసి పక్కన పారేసాడు, అది వచ్చేసి ఇప్పుడు నడసలేదు. నెక్స్ట్ యూఎస్బి టైప్. యూఎస్బి మీన్స్ యూనివర్సల్ సీరియల్ బస్. ఓకేనా, మనం సింపుల్ చెప్పాలంటే మన మొబైల్ చార్జెస్ ఉంటాయి కదా, యూఎస్బి కేబుల్స్ దాని లాగానట్టు మనం ఎక్కడంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వైర్లెస్ టైప్. వైర్లెస్ టైప్ అంటే సేమ్ దీనిలో కూడా అంతే, మన యూఎస్బి టైప్ లో ఉంటది, కానీ దానికి ఒక చిన్న చిప్ ఉంటుంది, పెట్టేస్తే ఆటోమేటిక్ గా మీరు ఎలాంటి కేబుల్ లేకుండా వైర్లెస్ టైప్ లో యూజ్ చేస్తాం. ఓకేనా, కీబోర్డ్ మౌస్ వచ్చేసి 3 టైప్స్: PS టైప్, యూఎస్బి టైప్, ఇంకా యూనివర్సల్ సీరియల్ బస్. ఓకేనా, వైర్లెస్ టైప్ PS2, USB, వైర్లెస్ టైప్ 3 టైప్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పటిదాకా మనం ఏం చేసినాం, జస్ట్ సిస్టమ్ గురించి బేసిక్ కోర్స్ మాత్రం నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం నేర్చుకునే కోర్స్ ఏంటి, ఇప్పుడు మనం PGDCA కోర్స్ చెప్పుకుంటాం, అది మనం నెక్స్ట్ వీడియో చెప్తాం. అసలు PGDCA అంటే ఏంటి? PGDCA మీన్స్ ఓకే, PGDCA అనే ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్ కి వెళ్ళాలన్నా, ఏమని చేయాలన్నా కూడా ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు PGDCA గురించి చెప్పుకుందాం. కానీ దానికంటే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు మనం ఏదైనా జాబ్ చేయాలని కూడా, ఏదైనా అప్లై చేయాలని కూడా కంపల్సరీ అక్కడ ఏం కావాలి, మస్ట్ అండ్ షుడ్ కంప్యూటర్ నాలెడ్జ్ లో డిప్లొమా చేసి ఉండాలి. అదేంటిది? PGDCA మీన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్. ఈవెన్ మీరు గవర్నమెంట్ జాబ్ చూసుకున్నా, ఎలాంటి జాబ్ చూసినా కూడా కంపల్సరీ కావాల్సింది. ఓకే, దానిలో మనకి ఏంటి, PGDCA లో కూడా చాలా ఉన్నది. దానిలో ఏంటి, MS ఆఫీస్ అని ఉంది. MS ఆఫీస్ అంటే మహేంద్ర సింగ్ ధోని ఆఫీస్ కాదు, మహమ్మద్ షమి ఆఫీస్ కూడా కాదు. అంటే ఏంటి, మైక్రోసాఫ్ట్ ఆఫీస్. ఓకేనా, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ దీని మొత్తం పేరు. ఓకేనా, MS ఆఫీస్ లో మీకు వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, యాక్సెస్ ఇలా చెప్పుకునేది చాలా ఉన్నాయి. కానీ మెయిన్ మీకు కావాల్సింది ఏంటి, దానిలో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, PPT. ఓకేనా, మీరు ఎలాంటి జాబ్ చేయాలన్నా కూడా మీకు కంపల్సరీ 3 అయితే కావాలి. MS ఆఫీస్ లో, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఈ 3 వస్తే చాలు, మీకు ఎలాంటి జాబ్స్ అయినా చేసుకోవచ్చు. వాటిలో ఏంటిది, డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి, సపోజ్ మీరు ఎలాంటి జాబ్ చేయాలనుకున్నా, డేటా ఎంట్రీ వర్క్ ఉన్నా కూడా, ఏదైనా చిన్న చిన్న జాబ్ చేయాలని కూడా కంపల్సరీ దానిలో కావాలి. డాక్యుమెంట్స్ అంటే అక్కడ చాలా చిన్న చూడండి. అంటే సపోజ్ మీరు డేటా ఎంట్రీ వర్క్ సింపుల్ చెప్పాలంటే అక్కడ మీరు డిఫరెంట్ డాక్యుమెంట్స్ లైక్ ఎట్లా అంటే మీ యొక్క రెజ్యూమ్ కానీ, లేదా లెటర్ ప్యాడ్స్ కానీ, టేబుల్స్ కానీ ఇలాంటి క్రియేట్ చేయాలన్నా కూడా మనం వాటిలో చేసుకుంటాం. ఎక్సెల్ ఏమి ఇస్తాం, క్యాలిక్యులేషన్ అంటే అక్కడ పెద్ద లాగార్థమ్స్ రాదు, సైన్ డేటా, కాస్ట్ డేటాలు రానే రావు. చిన్న మీకు ప్లస్ మైనస్ ఇంటూ వచ్చా ఎక్సెల్ లో మీరు ఆడుకుంటారు. ఓకేనా, సింపుల్ చెప్పాలంటే మీరు ఏదైనా ఇప్పుడు షాపింగ్ మాల్ కానీ, మెడికల్స్ కానీ ఎక్కడైనా వెళ్ళిరు అనుకోండి, అక్కడ ఏమి ఇస్తారు, మీకు బిల్స్ చెప్తే సింపుల్ క్యాలిక్యులేషన్ చేస్తారు మొత్తం. కానీ ఇంత ముందులాగా ఓకే ఇంత అన్నట్టు చేసుకుంటారా, సింపుల్ చేసి డేటా ఎంట్రీ చేయగానే దాని ఆన్సర్ చేస్తుంది. వాటిలో ఏమి ఇస్తాం, మనం డేటాను ఎంట్రీ చేస్తాం. ఎక్సెల్ లో క్యాలిక్యులేషన్ చేస్తున్నాం మనం. ఓకేనా, పవర్ పాయింట్ దేనికోసం అంటే ఇప్పుడు నేను థియరీ లాగా చెప్తున్నా. థియరీ చెప్తే కొందరికి అర్థం కావచ్చు, కొందరికి అర్థం కాదు. అదే మనం ఒక సినిమా లాగా చూసినాం మనం, ప్రొజెక్టర్ ఎట్లుంటది, యానిమేషన్ రూపంలో చూస్తే ఎగ్జామ్ ప్రతి ఒక్కరు అంతా ఫోకస్ మొత్తం అటే ఉంటది. అరే నెక్స్ట్ ఏమవుతా ఉంటది. ఇప్పుడు మనం మేనవాళ్ళు ఏదని చెప్పిన అనుకోండి, ఎట్లుంటది, సుత్తి లాగా వెళ్తుంది. ఏంద్రా అప్పుడు తల్లిండ్రా అన్నట్టు సుత్తి లాగా అనిపిస్తుంది కదా. చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనం స్కూల్లో మనం సార్ ఇప్పుడే క్లాస్ చెప్పిన టాపిక్ లో నుండి ఒక 2 మినిట్స్ తర్వాత అడిగి అనుకోండి, అరే సపోజ్ దేనికి రా అన్నట్టు యాక్షన్ చెప్తే మనం ఇట్లా ఉంటాం, వైట్ బోర్డ్ లో మనం ఇట్లా నార్మల్ లో ఉంటాం కదా. అది సినిమా థియేటర్ లో వెళ్ళండి, పక్కోడు వచ్చి మనకి ఏమని చెప్పినా కూడా హలో అంత మంచి ఓకే గంటం. సపోజ్ సినిమా చూసినాక 1 మంత్ కానీ 2 మంత్స్ తర్వాత మళ్ళీ ఆ సీన్ తర్వాత ఏముంటది అంటే, అరే ఈ సీన్ అంటే మనం ఎట్లా చెప్తున్నాం, మనం మొత్తం ఎందుకు అంటే మన ఫోకస్ మొత్తం దాని మీద ఉంటుంది. సేమ్ వచ్చేసి మనం ఏదైనా బోర్డ్ మీటింగ్స్ ఏమన్నా అనుకోండి, ఇట్లా సుత్తిలాగా చెప్తే నడదు. అక్కడ ఏం చేయాలి, మనం ప్రెజెంటేషన్ రూపంలో ఎక్స్ప్లెనేషన్ చేయాలి, ఒక యానిమేషన్ రూపంలో చెప్తే మంచి ఉండదు. కాబట్టి అలాంటి వర్క్ ఎక్కడ ఇస్తాం, మనం పవర్ పాయింట్ లో చేస్తాం. ఓకేనా, మీకు మస్ట్ కావాల్సింది ఏంటి, ఏదైనా జాబ్ చేయాలంటే వర్డ్ కావాల్సిందే, ఎక్సెల్ కావాల్సిందే, పవర్ పాయింట్ కావాల్సిందే. ఓకేనా, ఇది వచ్చేసి PGDC లో. నెక్స్ట్ ఆటో క్యాడ్. ఓకే, ఆటో క్యాడ్ గురించి చెప్పుకుందాం. ఇవాళైతే ఓన్లీ బేసిక్స్ చెప్తున్నా, సబ్జెక్ట్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఇప్పుడు వచ్చేసి సపోజ్ ఒకటే వీడియోలో అంతా చెప్పలేము కదా టాపిక్, కాబట్టి జస్ట్ కొంచెం చెప్తున్నా. మీరు ఎలా దీనిలో సపోజ్ ఈ 10-15 డేస్ లో మీరు నేను చెప్పే కోర్స్ ను ఫాలో అవుతారు అనుకోండి, మీ లైఫ్ లో మంచి ఆరామ్సే సక్సెస్ కావచ్చు. ఇప్పుడు మీరు కరోనా వల్ల అందరు చాలా మంది స్టూడెంట్స్ కానీ లేకుంటే జాబర్స్ కానీ అందరు ఇంట్లో ఉన్నారు. ఈ విలువైన టైం ను
మనకు దేవుడు బహుకరించిండు. లాభం చేసే టైంను మీరు వేస్ట్ చేయకండి, మంచిగా చెప్పేదాన్ని ఇస్తేమాల్ చేసుకోండి, యూజ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు చెప్పే టాపిక్ గురించి ఏంటంటే ఆటో క్యాడ్. ఆటో క్యాడ్ అంటే ఏంటి, దాని యొక్క యూజ్ ఏంటి, మనం దాన్ని నేర్చుకుంటే ఏం చేయగలుగుతుంది దాని గురించి తెలుసుకుందాం. ఆటో క్యాడ్ మీన్స్ ఆటోమేటిక్ కంప్యూటర్ ఎడిట్ డిజైనింగ్ ఆర్ డ్రాఫ్టింగ్ సాఫ్ట్వేర్. ఓకేనా? ఆటోమేటిక్ కంప్యూటర్ ఎడిట్ డిజైనింగ్ ఆర్ డ్రాఫ్టింగ్ సాఫ్ట్వేర్. SW means software. Okay na? AutoCAD was released in December 1982 in New York. AutoCAD was developed and marketing by Autodesk company. సపోజ్ ఇప్పుడు మనం చూస్తాం ఎంఎస్ ఆఫీస్ ఉంది, వర్డ్ కానీ ఎక్సెల్ ఉంది, దాన్ని ఎవరు డెవలప్ చేసారు? మైక్రోసాఫ్ట్ కంపెనీగా. కాబట్టి స్టార్టింగ్ లో ఏముంటది, మైక్రోసాఫ్ట్ అని ఉంటది. సేమ్ ఫోటోషాప్ ఏముంటది, అడాబ్ అని ఉంటది, కంపెనీ డెవలప్ చేసింది. అడాబ్ ఉన్నట్టు సేమ్ ఆటోక్యాడ్ ని కూడా ఎవరు డెవలప్ చేసారు? ఆటోడెస్క్ కంపెనీ. కాబట్టి దానికి కూడా ముంగట ఏముంటది, ఆటోడెస్క్ అని ఉంటది. ఓకేనా? ఇప్పుడు మనం మొబైల్ లో చూస్తుంటాం, మొబైల్ లో వర్షన్స్ ఉన్నట్టు. ఇట్లా అంటే మనం ఒకప్పుడు పాత కాలంలో చూడండి ఏముండే, మనకు డబ్బా ఫోన్స్ ఉండే, తర్వాత అప్డేట్ అయ్యి ఇప్పుడు ఇట్లా ఆండ్రాయిడ్ లో వచ్చేసినాం కదా. ఇప్పుడు ఆండ్రాయిడ్ లో కూడా వర్షన్స్ ఉన్నాయి కదా. ఒకప్పుడు అయితే కిట్ క్యాట్ కానీ, లాలీపాప్ కానీ, మార్ష్ మెలో గార్డ్ ఉన్నట్టు అప్డేట్ అయినట్టు సేమ్ ఇక్కడ కూడా వర్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ వర్షన్ వచ్చేసి ఏముండేదంటే R7 ఉండే. దానిలో మనం ఏం చేసిన R7 ఉండే. నెక్స్ట్ దాన్ని అప్డేట్ చేసి ఏం వచ్చింది, R8 కానీ, R9 కానీ, ఇట్లా R7 to R14 వరకు ఉండే. దీనిలో మనం ఏం ఇస్తామంటే డ్రాయింగ్స్ ఏదైనా వేస్తే ఓన్లీ 2D లో మాత్రమే డ్రాయింగ్ చేస్తుండే మనం. ఆ కాలంలో 3D అంటూ లేనే లేదు. ఓకేనా? R7 to R4 ఏముంటుండే, ఓన్లీ 2D లో డ్రాయింగ్ చేస్తుండే, అక్కడ 3D అన్నట్టు లేనే లేదు. దానికి అప్డేట్ చేసి ఏం చేసిందంటే ఆటోక్యాడ్ నుండి, ఆటోక్యాడ్ 2000 నుండి మనకు స్టార్ట్ అయింది. ఓకేనా? నెక్స్ట్ దానికి అప్డేట్ చేస్తూ 1 కానీ 2 కానీ 3 కానీ ఇట్లా వర్షన్స్ వస్తూ ఉన్నాయి. నెక్స్ట్ 7 కానీ 9 ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఇంకా చాలా ఉన్నాయి. సపోజ్ మీరు ఏ వర్షన్ లో కూడా చేసినా కూడా దీనిలో మనం ఏం చేయొచ్చు, మనం 2D లో కూడా వర్క్ చేసుకోవచ్చు, 3D లో కూడా వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఆటోక్యాడ్ యొక్క యూజ్ ఏంటి అంటే, సపోజ్ మనం ఏమి ఇస్తాం, మాన్యువల్. ఒకప్పుడైతే మాన్యువల్ డ్రాయింగ్స్ ఉంటుండే కదా, ఏం వేసినా కూడా షీట్స్ లేతుండే. కానీ ఇప్పుడు ఏమి ఇస్తున్నాం, మనం సిస్టమ్ లో ఇస్తున్నాం ఆటోక్యాడ్ లో. ఓకేనా? మనం ఇక్కడ ఇంతకు ముందు చెప్పినాం డ్రాఫ్టింగ్ ఆర్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ అన్నాం కదా. అసలు డ్రాఫ్ట్ మ్యాన్ అంటే ఏంటిది? డ్రాఫ్ట్ మ్యాన్ ఈజ్ ఎ పర్సన్ హూ ప్రిపేర్స్ టెక్నికల్ డ్రాయింగ్స్ అండ్ ప్లాన్స్ అండర్ ద డైరెక్షన్ ఆఫ్ ఆర్కిటెక్చర్స్, ఇంజనీర్స్, సర్వేయర్స్ ఎక్సెట్రా. సింపుల్ చెప్పాలంటే మనం ఏం చేస్తాం, దీనిలో సిస్టమ్ లో డ్రాయింగ్ ఇస్తున్నాం. ఎట్లా అంటే ఇంజనీర్ కానీ, లేకుంటే ఇంజనీర్స్ కానీ, లేకుంటే టెక్నీషియన్స్ ఉంటారు కదా, అలా యొక్క డైరెక్షన్ ఫాలో అవుతూ మనం డ్రాయింగ్స్ దీనిలో సిస్టమ్ లో ఇస్తున్నాం మనం. ఓకేనా? మీరు ఎక్కడ చూస్తే చూడండి, ఆటోక్యాడ్ జాబ్స్ పడుతుంది ఎవరు చెప్పారు, డ్రాఫ్ట్ మెన్ జాబ్స్ పడుతుంది అని చెప్తారు. ఓకేనా? స్పెషల్లీ దేనికోసం యూజ్ చేస్తున్నాం అంటే బ్లూ ప్రింట్స్ తయారు చేయడానికి. సపోజ్ ఎట్లా అంటే ప్లాన్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ, ఎలివేషన్స్ కానీ ఉంటాయి కదా, దాని యొక్క బ్లూ ప్రింట్స్ తయారు చేయడానికి మనం ఆటోక్యాడ్ యూజ్ చేస్తున్నాం, స్పెషల్లీ బ్లూ ప్రింట్స్ కోసం. ఇంకొకటి, సపోజ్ మీరు ఎక్కడ చూసి ఉంటారు, లేదంటే మీరు సపోజ్ ఏదైనా ఇన్స్టిట్యూట్ కానీ ఎక్కడైనా వెళ్తే మా దగ్గర లేటెస్ట్ వర్షన్ చెప్తున్నాం, మేము ఈ వర్షన్ లో క్యాడ్ చెప్తున్నాం అని చెప్తున్నారు. కానీ అట్లా ఏం లేదు. మీరు ఏ వర్షన్ లో కూడా చేసినా కూడా క్యాడ్ వచ్చేసి మీరు ఆరామ్స్ చేసుకోవచ్చు. దానిలో ఎట్లా అంటే షార్ట్ కట్ కీస్ ఉంటాయి. మీరు ఆటోక్యాడ్ లో చేస్తే ఆటోక్యాడ్ లో షార్ట్ కట్ కీస్ ని ఫాలో అవుతే మీరు సపోజ్ నేను చెప్పినప్పుడు ఎట్లా మీరు 7 లో చేసి మీరు వచ్చేసి 2020 లో కూడా వర్క్ చేసుకోవచ్చు ఆటోక్యాడ్. లేదు అంటే మీరు 2020 లో నేర్చుకొని మీరు ఎక్కడ జాబ్ చేస్తే అక్కడ 5 ఉంటే ఆ 5 లో కూడా చేసుకోవచ్చు. ఎట్లా అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా అంటే మనం షార్ట్ కట్ కీస్ అని చెప్తాం కాబట్టి దానిలో ఫాలో అవుతే మంచి. ఒకవేళ పైన మెనూస్ ఉండే దాన్ని ఫాలో అవుతే మాత్రం జనరేషన్ చేంజ్ అయిన కొద్దీ పైన మెనూస్ కూడా. సపోజ్ ఇప్పుడు నేను ఆటోక్యాడ్ చెప్తే దానిలో మనకు సపోజ్ ఏదైనా డ్రాయింగ్స్ ఉన్నాయి అనుకోండి, మనం ఇండియాలో ఏదైనా చేస్తే ఏముంటాయి, మొత్తం ఫీట్స్ అండ్ ఇంచెస్ లో ఉంటాయి కదా. మీరు సపోజ్ మీ యొక్క హైట్ నుండి మొబైల్ యొక్క స్క్రీన్ సైజ్ వరకు పట్టుకుంటే ఏముంటుంది చెప్తారు మీరు, 4 feet. సపోజ్ మన హైట్ అయితే 5 feet 6 feet ఉంటుంది, మొబైల్ అయితే 5 inches 6 inches అట్లా అంటారు కదా. కానీ మీరు ఆన్లైన్ లో వెళ్ళి సపోజ్ ఎప్పుడైనా మీరు షాపింగ్ చేసినారు అనుకోండి, మీరు ఏదైనా డ్రెస్ కానీ ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు అక్కడ మీకు ఏమి ఇస్తారు, మొత్తం అంతా సెంటీమీటర్ల, మిల్లీమీటర్ల, లేకుంటే మీటర్స్ లో అట్లా ఇస్తారు కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, ఏదో ఒకటి చూసుకుంటే
ఆర్డర్ చేస్తాం. ఆర్డర్ చేస్తే ఏమవుతుంది, మనం అది ఇంటికి వచ్చే వరకు అది సైజ్ పెద్ద అవడో లేకుంటే చిన్న అవడో అట్లా చేద్దాం. మనం ఏమి ఇస్తాం, కంపెనీలోనికే రిటర్న్ కాల్ చేసి నువ్వు ఇంట్లో ఇచ్చినా కూడా తిడతాం. కానీ అక్కడ ఎవరో మిస్టేక్, అతందా కాదు, మన మిస్టేక్. ఎందుకు, మన మీటర్స్ కి ఫీడ్స్ కి డిఫరెన్స్ లేదు. మనం ఇక్కడ చిన్నప్పటి నుండి ఏం పెట్టినాం, మీటర్స్ ఇంచెస్ అట్లా నేర్చుకున్నాం కదా. కానీ మీరు గల్ఫ్ వెళ్తే అట్లా ఉండదు. సపోజ్ ఇక్కడ మీరు క్యాట్ నేర్చుకుని వెళ్ళిర్రు, గల్ఫ్ వెళ్ళిర్రు, గల్ఫ్ వెళ్తే అక్కడ చూడండి మొత్తం ఏముంటది, మీటర్ లో, సెంటీమీటర్ లో, మిల్లీమీటర్ లో ఉంటది. ఇప్పుడు ఎట్లా అంటే మీకు మొత్తం వచ్చి నాలెడ్జ్, మీ దగ్గర ఫుల్ టాలెంట్ ఉంది. కానీ అక్కడ ఇప్పుడు చేయాలంటే ఏం రాదు. సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు నాకు ఇంగ్లీష్ రాదనుకోండి, నేను ఏమి ఇస్తా, మొత్తం దాని గురించి సబ్జెక్ట్ మొత్తం ఉంది. ఇప్పుడు ఎదురుడు వచ్చి సపోజ్ ఏమో చెప్తున్నా, నాకు ఇంగ్లీష్ చెప్తున్నా, అర్థం చేసుకుంటా. కానీ ఇప్పుడు దానికి రిటర్న్ ఆన్సర్ చేద్దామంటే అక్కడ సైలెంట్ ఉంటాం. సేమ్ ఇట్లానే ఇప్పుడు మీరు ఏమి ఇస్తూ ఫీడ్స్ అని చేసి నేర్చుకుంటారు, నేర్చుకొని గల్ఫ్ వెళ్తురు, మొత్తం వచ్చు. కంప్యూటర్ మీద సపోజ్ ఆటోకేట్ ఫుల్ గ్రిప్ ఉన్నది. అక్కడ వెళ్ళి వర్క్ చేద్దామంటే అక్కడ మనకు ఏం చేతి కదలదు. ఎందుకు, సేమ్ ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ గురించి, సేమ్ అక్కడ కూడా అట్లానే. కాబట్టి ఇక్కడ మనం నేర్పించేటప్పుడు ఫీడ్స్ చెప్తాం, ఫీడ్స్ అని చెప్తాం, ప్లస్ మీటర్స్ లో కూడా చెప్తాం. ఓకేనా, రెండింటి మీద కన్వర్షన్ చెప్పిన అనుకోండి, మీరు ఇక్కడ లోకల్ కూడా వర్క్ చేసుకోవచ్చు, గల్ఫ్ వెళ్ళినా అక్కడ కూడా వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఇంకొకటి, ఇప్పుడు సపోజ్ తెలుగులో చెప్తున్నా అనుకోండి, నెక్స్ట్ హిందీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఉండొచ్చు. అలాగే మాకు తెలుగు అర్థం కాదు, లేదంటే మాకు తెలుగు అసలే తెలియదు దాని గురించి అంటే హిందీలో కూడా సపరేట్ వీడియో తీస్తున్నాం. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో దాని గురించి చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, విజిట్ అగైన్.